2 రకాల అంటాంకల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే ముక్కు వెనక భాగంలో ఉన్న ఎడినాయిడ్ సైజ్ ఎక్కువ ఉంటుంది. రెండోది చెవికి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. దాని ద్వారానే ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవిలో పోయింది. పిల్లల్లో సాధారణంగా ఏంటంటే చెవిలో నొప్పి ఎక్కువ మందికి ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. కోల్డ్తో పాటు పెయిన్ వచ్చింది, కోల్డ్ ఉంది, పొద్దున్నే పెయిన్ వచ్చింది అంటే సాధారణంగా ఇది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళలో ఈస్టేషన్ ట్యూబ్ స్ట్రైట్గా ఉంటుంది, సైజు లెంత్ తక్కువ ఉంటుంది. మనం పెద్దోళ్ళు ఎలా ఉంటుంది అంటే మన బాడీ పెరిగే కొద్దీ, హెడ్ పెరిగే కొద్దీ ఆబ్లిక్యూ షేప్కి వెళ్ళిద్ది. సో కింద ఉన్న ఇన్ఫెక్షన్ పైకి పోదు, లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు పిల్లలతో పోలిస్తే మనకి ఫేస్ కూడా సైజ్ ఎక్కువ ఉంటుంది తల. అదే పిల్లల్లో చూస్తే ఏమవుతుందంటే హార్జెంటల్గా ఉంటుంది, లెంత్ కూడా తక్కువ. సో ఈజీగా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పొద్దున పూట చెవి నొప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు జలుబుతోటి. దీనికి మెయిన్ కారణం ఇదనమాట. సో ఎడినాయిడ్ టిష్యూ అండ్ షార్ట్ ఈస్టేషన్ ట్యూబ్, ఈ రెండింటి వలన పిల్లల్లో జలుబు చేసినా, గొంతులో నొప్పి వచ్చినా, గొంతులో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా సాధారణంగా చెవిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.